సో, రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక అమ్మాయి నన్ను అంతగానం ఇష్టపడుతుంది. వాళ్ళ నాన్న తర్వాత నాన్న అని పిలుస్తుంది. సో, నేనేమనుకుంటున్నా అంటే మాట్లాడదాం, చూద్దాం ఏమవుతుందో అని ఆలోచిస్తున్నా. కానీ ఒక సైడ్ మన ఇంట్లో ఉన్నంత ప్రాబ్లమ్స్ ఎవరికి రావద్దు కదా! అలా అని చెప్పి అమ్మాయిని వదులుకోలేం. అమ్మాయి మంచిది బ్రో. నేనే దొంగపూకోని చేసే లంగపూకు పనులన్నీ చేసేస్తాను, మళ్ళీ బాధపడతాను. ఒక మాట అనేటప్పుడు మనం 100 సార్లు ఆలోచించుకొని అంటే మంచిది. ఎదుటోడు ఎట్లా ఫీల్ అవుతాడో చెప్పలేం. ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా, నోటికొచ్చింది మాట్లాడేసిన తర్వాత మనం బాధపడితే ఏం ప్రయోజనం ఉంది? సో ఏంటంటే, ఒక రీజన్ చెప్తున్నా. ఏంది? మాట్లాడే ముందు 100 సార్లు తెలుసుకొని ముందు వెనుక ఆలోచించి ఆ మాట అంటే ఆ వ్యక్తి ఏమవుతాడు, ఏమవుతుంది, ఎవరైనా అవ్వని, బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా అవ్వని, ఆలోచించి మాట్లాడాలి బ్రో. ఆలోచించి మాట్లాడితే తెలుస్తుంది, మనకు తెలుస్తుంది మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు, మనం ఎంత టైం ఇస్తున్నాం, వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నాం అనేది తెలుసా. చూద్దాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనకి ఇది కొద్దిగా తిరగదు కానీ చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా బ్రో. ఒక మాట అనే ముందు మనం చాలాసార్లు ఆలోచించాలి. ఒక మాట ఎదుటి మనిషికి తగిలితే మనం మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకోలేం. సో ఈసారి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడతారని నేను అనుకుంటున్నా. మేబీ కామెంట్లు వేసి దింగొచ్చు కానీ అందరూ, నాకు పెద్ద ఫరక్ ఏం లేదు. మేబీ 2 days ఉంటుందేమో, అరే ఇట్లా మాట్లాడిన ఇట్లా అన్నారని. తర్వాత మనం లైట్ తీసుకుంటాం, అది వేరే. కానీ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా